వ్యక్తి యొక్క మరి ఎంపిక విషయంలో విశ్వాసి లోక ప్రభావాలకు, లోక సంస్కృతులకు, లోకంలోని వ్యక్తుల యొక్క ఆలోచనకు అనుగుణంగా వెళ్లకుండా దేవుని యొక్క చిత్తానికి ఆధారపడి దేవుని మీద విశ్వాసం కలిగి ముందుకు వెళుతూ ఉంటాడు. ఇదేనా వాక్య అంశాన్ని మనం చూసినట్లయితే, ఓ విశ్వాసి నీ ప్రయాణము ఎవరితో? విశ్వాస యొక్క జీవితంలో ఇటువంటి పెనుగులాట మనం ఖచ్చితంగా ప్రతిదినం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ లోకముతో మనము లోకములో జీవిస్తున్నప్పుడు లోకం ప్రభావితం చేస్తుంది. అయితే విశ్వాస అయిన వారు దేవునితో ప్రయాణించేయాలి. అయితే విశ్వాసం మనం స్వపరీక్ష చేసుకోవాలి. లోకంతో ప్రయాణం చేస్తున్నామా, దేవునితో ప్రయాణం చేస్తున్నామా? దేవునితో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని యొక్క చిత్త ప్రకారం మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలన్నీ కూడా దేవుని చిత్తం మీద ఆధారపడి మనము ముందుకు వెళ్ళవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ఈ ప్రత్యేకమైన సమయంలో మరి ఒక వాక్య సందర్భాన్ని ఈ సమయంలో మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఆదికాండము 13వ అధ్యాయ భాగాన్ని మనం చూసినట్లయితే ఇద్దరు వ్యక్తుల యొక్క జీవితాలు మనం చూస్తున్నాం. ఒకటి లోతు, రెండవది అబ్రహాం. అబ్రహాము లోతు జీవితాల్లో ఏ విధంగా దేవుని చిత్తానికి లోబడి, దేవుని ఉద్దేశాలకు లోబడి అబ్రహాం ఏ విధంగా ముందుకు వెళ్ళాడు, లోతు ఏ విధంగా తన జీవితంలో తన యొక్క నిర్ణయాల విషయంలో ఏ విధంగా తన సొంత ఆలోచనలో ముందుకు వెళ్ళాడో ఈ వాక్య సందర్భం ద్వారా మనము చూడబోతున్నాం. ఈ వాక్య సందర్భం నుంచి 5 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడబోతున్నాం. మొట్టమొదటి మనం చూసినప్పుడు మరి వారిద్దరూ కూడా కలిసి ప్రయాణం ప్రారంభించారు. ఎప్పుడైతే దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడో, అబ్రహాము దేవుని చిత్తానికి విధేయుడే, దేవుని మాటకు విధేయుడే మరి అతడు ప్రయాణం ప్రారంభించాడు. హారాను నుంచి అతడు ప్రయాణం ప్రారంభించి దేవుడు ఎక్కడైతే తను నడిపిస్తున్నాడో ఆ ప్రాంతానికి వెళ్ళడానికి అబ్రహాము సిద్ధపడ్డాడు. అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు. దేవుని యొక్క చిత్త ప్రకారము అబ్రహాము ప్రయాణం ప్రారంభించాడు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అబ్రహాముకి దేవుని పిలుపు ఉన్నది, అయితే లోతుకి దేవుని పిలుపు లేదు. కానీ లోతు అబ్రహాముతో కలిసి ప్రయాణం ప్రారంభించాడు. అబ్రహాముతో కలిసి ప్రయాణం ప్రారంభిస్తున్నప్పుడు ఇక్కడ మరి అతను లోతు తీసుకున్న నిర్ణయం ఒక విధంగా సరైనదే అని నేను అనిపిస్తుంది. ఎందుకంటే ఒక విశ్వాసి మరొక విశ్వాస యొక్క సహవాసము మరి సహాయం చాలా అవసరమైంది. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందాలంటే, ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా తోటి విశ్వాసాల యొక్క సహవాసము, సహకారము చాలా అవసరమైంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో విశ్వాస జీవితంలో అనేకమైన సమస్యలు లేకపోతే అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు తోటి విశ్వాసం వారిని ఆత్మీయంగా బలపరచడానికి ప్రార్థనా సహకారాన్ని అందిస్తూ ఉంటారు, ఆత్మీయంగా వారు నడిపిస్తుంటారు. కొన్ని సమస్యలలో దిగులు చెందుతున్నప్పుడు తోటి విశ్వాసులు ఆదరిస్తుంటారు. కాబట్టి ఇక్కడ అబ్రహాముకి అయితే దేవుని యొక్క పిలుపు అయితే ఉన్నది. అయితే లోతుకి దేవుని యొక్క పిలుపు లేకపోయినను అబ్రహాముతో కలిసి ప్రయాణం చేయడానికి లోతు నిర్ణయించుకున్నాడు. ఆదికాండము 12వ అధ్యాయము మరి 5వ వచనం మనం చూసినప్పుడు, అబ్రహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును అర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చరి. చూసారా, వారిద్దరు కూడా కలిసి ప్రయాణం ప్రారంభించారు. కాబట్టి ఈ కలిసి ప్రయాణం ప్రారంభించినప్పుడు దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. దేవుని యొక్క చిత్త ప్రకారము దేవుని మాటకు విధేయత చూపించి అబ్రహాము ప్రయాణం ప్రారంభించాడు. అయితే ఇక్కడ లోతు తీసుకున్న నిర్ణయం సరైనదే. ఎందుకంటే అబ్రహాముతో ప్రయాణం చేయుట అనేది లోతు తీసుకున్న ఒక మంచి నిర్ణయంగా మనము భావించవచ్చు. కాబట్టి ఇక్కడ ఇద్దరు కలిసి వారి ప్రయాణాన్ని ప్రారంభించినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తాం. అయితే వీరు ముందుకు వెళ్తున్నారు. ఈ ముందుకు వెళ్తున్న సమయంలో ఇప్పుడు
మరి లోతు యొక్క కాపరులకు అబ్రహాము యొక్క కాపరులకు వివాదము కలహము వచ్చినది. ఎందుకు కలహము వచ్చినది అని మనం చూసినప్పుడు ఇక్కడ మరి వీరిద్దరు కూడా చాలా ఆస్తిపరులు, విస్తారమైన ఆస్తి వారికి ఉన్నది. ఇప్పుడు విస్తారమైన ఆస్తితో వారు ప్రయాణం ప్రారంభించారు. అయితే ఇక్కడ లోతు కాపరులకు అబ్రహాము కాపరులకు కలహం వచ్చినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఆదికాండం 13వ అధ్యాయము మరి 7వ వచనాన్ని మనం చూసినప్పుడు, అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకు లోతు పశువుల కాపరులకు కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిచీయులు ఆ దేశంలో కాపురముండిరి. అదేవిధంగా ముందు వచనం చూసినప్పుడు, వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయారు, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారముగా ఉండరు. ఇక్కడ వివాదము రావడానికి కారణం అని చూసినప్పుడు వారికి ఆస్తి విస్తారము ఉన్నది. వారి ఇరువురి కాపురులకు ఇక్కడ వివాదము కలహం వచ్చింది. అంటే వ్యక్తిగతంగా అబ్రహాముకు కానీ లోతుకు కానీ ఇక్కడ కలహము రాలేదు. వారి ఇరువురి యొక్క కాపురులకు వివాదము కలహం వచ్చింది. ఇక్కడ ప్రాముఖ్యమైన కారణం మనం చూసినప్పుడు విస్తారమైన మరి ఆస్తి వారికి ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. చాలా సందర్భాల్లో ఆస్తి వల్ల కుటుంబాల్లో అనేకమైన వివాదాలు వస్తుంటాయి. సొంత రక్త సంబంధుల మధ్య కుటుంబాల్లో ఆస్తి తగాదాలు మనం ఎన్నో చూస్తుంటాం. ఈ ఆస్తి తగాదాల వల్ల నిజంగా చాలామంది మరి సంబంధాలు కోల్పోతుంటారు. చాలా వివాదాలు చాలామందిలో వస్తుంటాయి. కలహాలు పెంచుకుంటారు, ద్వేషాలు పెంచుకుంటారు, సంబంధాలు కోల్పోతుంటారు. కాబట్టి దానికి కారణం ఏంటంటే ఆస్తి. అంటే ఆస్తి మీద వారికి ఎంతో మక్కువ ఉంటుంది, కానీ సంబంధాల మీద కానీ వారికి విలువ లేని పరిస్థితులు మనం సమాజంలో నేను చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కలహం వచ్చింది. ఆ కలహం ఏంటంటే వారికి విస్తారమైన ఆస్తి ఉన్నది, ఈ కాపర్ల మధ్య కలహం వచ్చింది. అయితే ఇక్కడ విశ్వాసులు కాని వారు ఖచ్చితంగా ఆస్తి వల్ల గొడవలు పెంచుకుంటారు, ద్వేషాన్ని పెంచుకుంటారు, సంబంధాలు మరి తెంచుకుంటుంటారు. ఇది విశ్వాసం లేనివారు. దేవుల్లో లేనివారు ఖచ్చితంగా ఆస్తి గురించి తగాదాలు పెట్టుకుంటారు. కానీ దేవుల్లో ఉన్నవారు, దేవుని ఎరిగిన వారు, దేవుని మీద ఆధారపడుతున్న వారు ఆస్తుల గురించి తగాదాలు పెట్టుకోరు. వారికి సంబంధాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే వారి విశ్వాసం, దేవుని ఎరిగిన వారు కాబట్టి ఆస్తుల గురించి వారు ఏమాత్రం కూడా సమస్యలు సృష్టించుకోరు. ఇక్కడ అబ్రహాము చాలా చక్కగా స్పందించారు. ఇప్పుడు వివాదం వచ్చింది వారిరువురికి కాదు, కానీ అబ్రహాము సమాధానంగా ఆ సమస్యను పరిష్కరించిన వాడుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం మనం చూసినప్పుడు, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని మాట మనం స్పష్టంగా చూసినాం. అంటే సమస్యలు వస్తుంటాయి, కలహాలు వస్తుంటాయి. అయితే కొంతమంది ఏం చేస్తారంటే కలహాన్ని పెంచుతుంటారు, కలహాన్ని రెచ్చగొడుతుంటారు, మనుషుల మధ్య సంబంధాన్ని తెంచివేస్తుంటారు. విశ్వాసులైన వారు కలహాన్ని పెంచరు, గొడవలు పెంచరు. ఖచ్చితంగా సమాధానపరిచేవారుగా ఉంటారు. ఆ సమాధానపరిచేవారు దేవుని కుమారులను దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఇప్పుడు కలహం వచ్చింది. ఈ కలహం వచ్చినప్పుడు అబ్రహాము సమాధానంతో ఆ సమస్యను పరిష్కరించిన వాడుగా ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. వెంటనే అబ్రహాము వారందరిని పిలిచి, లోతుని పిలిచి లోతుతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. చాలా సందర్భాల్లో ఇక్కడ కలహం వచ్చినప్పుడు ఎక్కడైనా కుటుంబస్తుల్లో కానీ విశ్వాసుల మధ్యనే కానీ మరి స్పష్టంగా ప్రత్యక్షంగా మాట్లాడుకుంటూ కూడా చాలా మంచిది. ఎందుకంటే వారిలో ఉన్న మరి అమరికలు ఎవరు ఉంటే అవన్నీ కూడా దూరం అవుతాయి. ఎప్పుడు కూడా స్పష్టంగా ప్రత్యక్షంగా మాట్లాడుకోలేకపోవడం వల్ల కూడా సమస్యలు పెరిగిపోతుంటాయి. ఫలానా వ్యక్తి ఇలా అన్నారు, ఫలానా వ్యక్తి ఇలా అన్నారని ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటారు. కానీ ప్రత్యక్షంగా సమస్య వచ్చినప్పుడు మరి కుటుంబస్తులైనా సరే, స్నేహితులైనా సరే, విశ్వాసులైనా సరే స్పష్టంగా సూటిగా వారితో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నప్పుడు వారి సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు.
వెంటనే లోతుని అబ్రాహాం పిలిచాడు. అబ్రాహాం పిలిచి ఇక్కడ లోతుతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 9వ వచనం చూసినప్పుడు ఆదికాండం 13వ అధ్యాయము, ఈ దేశమంతయు నీ ఎదుట నున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకు, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదునని లోతుతో చెప్పగా. చూసారా, ఇక్కడ ఒక చక్కని సొల్యూషను అబ్రాహాం ఇస్తున్నాడు. మనిద్దరికి వివాదం వద్దు, మన సమాధానంగా మనం విడిపోతారు. నువ్వు నాతో ప్రయాణం ప్రారంభించావు, చాలా సంతోషం. అయితే నీకు నాకు కూడా ఎటువంటి వివాదం లేదు, కానీ మన యొక్క దాసుల మధ్య ఈ వివాదం వచ్చింది, మన కాపురుల మధ్య ఈ వివాదం వచ్చింది. కాబట్టి మనము సమాధానపూర్వకంగానే విడిపోదామని చెప్పి ఇక్కడ అబ్రహాము లోతుకి మంచి ఆలోచన చెప్పినాడు. ఖచ్చితంగా దేవుని ఎరిగిన వారు, విశ్వాసులు ఖచ్చితంగా అటువంటి ఆలోచన చెప్పువారు ఉంటారు. ఎందుకంటే వారి కలహం వద్దు, వారికి సంబంధం ముఖ్యం, వారి రిలేషన్షిప్ ముఖ్యం. కాబట్టి వివాదాన్ని ఏమాత్రం కూడా కోరుకోవట్లేదు అబ్రహాము. సమాధానపూర్వకంగా మనము విడిపోదాలి. నీకు ఏది కావాలంటే అది నువ్వు చేయి. ఒకవేళ నువ్వు కుడి తట్టు వెళితే నేను ఎడమ తట్టు వెళ్తాను, నేను ఎడమ తట్టు వెళితే నువ్వు కుడి తట్టు వెళ్ళని చెప్పి ఇక్కడ అబ్రహాము లోతుకి మరి సమాధానపూర్వకంగానే ఆ సమస్యకు పరిష్కారం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి విశ్వాసులుగా మనం కూడా ఆలోచించాలి. ఈ యొక్క విశ్వాసయాత్రలో ముందుకు వెళుతున్నప్పుడు మన జీవితాల్లో కూడా అనేకమైన సమస్యలు, అనేకమైన కలహాలు వచ్చినప్పుడు విశ్వాసం వలె మనం ప్రవర్తించాలి. దేవుణ్ణి ఎరిగిన వారి వలె ప్రవర్తించాలి. అంతేకాని లోకంలో ఉన్నవారి వలె గొడవలు పెంచుకుంటా, సంబంధాన్ని మనం తెంచుకునుట, వివాదం పెంచుకునుట, ద్వేషాన్ని పెంచుకునుట, పగను పెంచుకునుట, కలహాన్ని పెంచుకునుట, మాటలు పెంచుకునుట, ఇవి ఏమాత్రం కూడా మంచిది కాదు అని ఈ యొక్క వాక్య సందర్భం ద్వారా మరొకసారి మనకి అవగాహనకు వస్తున్నది. కాబట్టి మొట్టమొదటి మనం చూసినప్పుడు వారిద్దరూ కలిసి ప్రయాణం చేశారు. కలిసి ప్రయాణం చేయడంలో ఏ తప్పిదం లేదు. లోతు మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. అయితే వారి మధ్య వచ్చిన ఈ కలహం విషయంలో ఒక విధంగా అబ్రహాము ఒక మంచి పరిష్కారం ఇచ్చాడు. మనిద్దరం కూడా సమాధానంగా విడిపోదాం అని చెప్పి ఇక్కడ మరి అబ్రహాము లోతుకి మంచి ఆలోచన చెప్పాడు. అంత మాత్రమే కాదు, లోతుకి ఒక మంచి సలహాను కూడా చెప్తున్నాడు. ఎందుకంటే నన్ను విడిచి వేరుగా ఉండము, నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన నేను కుడి తట్టును, నీవు కుడి తట్టుకు వెళ్ళి నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా. ఇప్పుడు మూడవ పాయింట్ మనం చూసినప్పుడు లోతుకి ఒక చాయిస్ని ఇస్తున్నాడు ఇక్కడ అబ్రహాం. నీ ఇష్టమే, నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటావో, నువ్వు ఏ ప్రాంతాన్ని ఎంచుకుంటావో అది నీవే ఎంచుకో అని చెప్పి ఇక్కడ లోతుకి ఒక మంచి ఆలోచన, ఒక మంచి సలహాను ఇక్కడ అబ్రహాము లోతుకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. స్పష్టంగా గమనించిన ఒక విధంగా చెప్పినంటే లోతు మరి అబ్రహాము మరి లోతు కంటే పెద్దవాడు. మరి అబ్రహాముని ద్వారానే లోతు అబ్రహాముని వెంబడిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాము పెద్దవాడైనా సరే ఇప్పుడు అబ్రహాము ఒక మెట్టు దిగి ఉన్నాడు. ఆ సమస్యను పరిష్కరించడానికి, సమాధానంగా ఆ యొక్క సమస్యను పరిష్కరించడానికి ఒక మెట్టు దిగి ఇక్కడ లోతుకి ఇక్కడ అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా, లోతుకి ఒక చాయిస్ ఇస్తున్నట్టుగా మనం స్పష్టంగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మూడవ ప్రాముఖ్యమైన విషయం మనం చూసినప్పుడు లోతు ముందు ఇప్పుడు చాయిస్ ఉంది. అతడు ఏ ప్రాంతాన్ని ఎంచుకుంటాడో ఆ ప్రాంతాన్ని ఎంచుకునే మరి చాయిస్, ఎంపికను ఇక్కడ అబ్రహాము లోతుకి ఇచ్చిన సలహాను బట్టి మనం చూసినాం. అయితే ఈ సమయంలో లోతు ఏ విధంగా ఎంపిక చేసుకున్నాడు అని మనం చూసినప్పుడు మరి 10వ వచనం చూసినప్పుడు లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయేరునకు వచ్చేవారు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు
పారు దేశమై ఉండెను. ఇప్పుడు లోతుకి అబ్రహాము చాయిస్ ఇచ్చాడు. నీ ఇష్టం, నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళాలంటే ఎడమ తట్టుకు వెళ్ళు, నువ్వు కుడి తట్టుకు వెళ్ళాలంటే కుడి తట్టుకు వెళ్ళు, ఇది నీ ఇష్టం, నువ్వు ఏదైతే నువ్వు ఎంపిక చేసుకుంటావో అది నీ ఇష్టము అని చెప్పి లోతుకి చాయిస్ ఇచ్చిన సందర్భాన్ని మనం చూసినాం. అయితే ఇక్కడ లోతు ఆలోచన చేసుకున్నాడు. ఆలోచన చేసి ఇక్కడ చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు లోతు తన కన్నులెత్తి చూశాడు. ఆ కన్నులెత్తి చూసేసరికి అదంతా కూడా చక్కగా ఎంతో పచ్చగా ఉన్నది. అక్కడ నీరు అంతా కూడా చక్కగా ప్రవహిస్తుంది. ఇవన్నీ కూడా తన కన్నులతో చూశాడు. ఆ బాహ్య సంబంధమైన వాటి అంతటిని కూడా చూసి లోతు అక్కడ మరి ఈ యొక్క యొర్దాను ప్రాంతాన్ని ఇక్కడ ఎంచుకున్నవాడిగా మనం చూస్తున్నాం. యొర్దాను అనే మాటకు అర్థం ఏంటంటే డెత్ అని అర్థం, మరణం. అంటే చూడడానికి ఎంతో చక్కగా ఉన్నది, పచ్చగా ఉన్నది, ఆ యొక్క నీరు బాగా ప్రవహిస్తున్నది. ఆ భౌతికమైన ఆ పైన ఉన్న వాటిని బట్టి లోతు ఎంపిక చేసుకున్న స్థలాన్ని బట్టి మనం చూస్తాం. వాస్తవానికి లోతు ఎంపిక చేసిన ఆ స్థలం ఏదైతే ఉందో ఆ స్థలం అంతా కూడా మరి అపవిత్రమైన మనుషుల చేత నింపబడి ఉన్నది. దేవునికి విరుద్ధమైన జీవితాలు కలిగిన వారే మనుషులతో ఆ ప్రాంతం అంతా కూడా నిండి ఉన్నది. చూడడానికి చాలా పచ్చగా ఉన్నది, సమృద్ధైన నీరు అక్కడ ప్రవహిస్తుంది, పైకి చూడడానికి చాలా బాగుంది. కానీ ఆ లోపల ఆత్మీయంగా మనుషులు దిగజారిపోయిన జీవితాలు కలిగిన వారుగా ఉన్నట్టుగా ఆ ప్రాంతాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు గమనిస్తున్నట్లయితే లోతు చేసిన ఎంపికలో మరి ఇక్కడ ఒక విధంగా చేసినట్లయితే ఒక తప్పిదాన్ని మనం కనుగొంటున్నాం. ఎందుకంటే లోతు ఎంపిక చేసుకోమని అబ్రాహాము చెప్పినప్పుడు లోతు దేవుని మీద ఆధారపడలేదు. దేవుని యొక్క ఆలోచన ఏంటో తనకేమీ కూడా ఆలోచన చేయాల. తన సొంత ఆలోచన ప్రకారము ఇక్కడ లోతు ఎంపిక చేసిన సందర్భాన్ని ప్రత్యేకంగా మనం చూస్తున్నాము. కాబట్టి ప్రత్యేక చాలా సందర్భాల్లో మన జీవితాలు కూడా మనం తీసుకునే నిర్ణయాల విషయంలో, మనం చేసే ఆలోచన విషయంలో చాలా సందర్భాల్లో మనము దేవుని మీద ఆధారపడకుండా ముందుకు వెళ్తుంటాం. వివాహం విషయంలో కానీ, మన ఎడ్యుకేషన్ విషయంలో కానీ, సమస్యలు వచ్చినప్పుడు, వివాదాలు వచ్చినప్పుడు ఎన్నో నిర్ణయాలు మనం చేస్తుంటాము, ఎన్నో ఆలోచనలు మనం చేస్తుంటాం. చాలా సందర్భాల్లో దేవుని దగ్గర విచారణ చేయండి. ఈ యొక్క ఆలోచన దేవుని చిత్తమో కాదు, ఈ ఉద్దేశము దేవునికి ఇష్టమో కాదో, ఇది సరైనదో కాదో అని చాలా సందర్భాల్లో మనము దేవుని దగ్గర మనము ఆధారపడకుండా మన సొంత ఆలోచన మనము చేస్తుంటాము. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం మనం చూసినప్పుడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, ఆయన నీ త్రోవలను సరళము చేయును అన్నమాట మనం చూస్తాం. కాబట్టి మనం చాలా సందర్భాల్లో మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని మన సొంత ఆలోచన అంటే ప్రార్థనాపూర్వకంగా నిర్ణయాలు తీసుకోం. ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క చిత్తాన్ని మనం ఆధారపడకుండా మన సొంత ఆలోచన మనం చేస్తుంటాం. ఇక్కడ అబ్రాహాము మంచి పరిష్కారాన్ని ఇచ్చి ఉన్నాడు. అబ్రాహాము చక్కగా మరి లోతుకి మంచి ఆలోచన చెప్పినాడు. అయితే ఇక్కడ లోతు దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడలేదు. తన కనులెత్తి చూచి దానిని బట్టి నిర్ణయాన్ని తీసుకున్నవాడుగా మనం చూస్తాం. చాలా సందర్భాల్లో ఇట్టి రీతిగా మనము అంచనా వేసి మన సొంత ఆలోచన ప్రకారము, సొంత ఉద్దేశం ప్రకారము మన జీవితంలో ఎన్నో నిర్ణయాలు, ఎన్నో ఆలోచనలు మనము చేస్తుంటాము. దానివల్ల మన జీవితంలో ఎంతో నష్టాన్ని పోతాం. ఆ ముందు జీవితం మనం చూసినప్పుడు లోతు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లోతు కుటుంబము ఎంతగా నష్టపోయారో ఆ ముందు యొక్క వాక్య సందర్భంలో ముందుగా మనం చూడబోతున్నాం. కాబట్టి ఇక్కడ 3వ ప్రాముఖ్య విషయాన్ని మనం చూసినట్లయితే లోతు అక్కడ ఎంపికను మనం చూసినప్పుడు తను చేసిన ఎంపికలో, నిర్ణయాల్లో లోతు మరి ఇక్కడ తన సొంత ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళిన వాడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ విశ్వాసులారా, ఇది నన్ను ఒకసారి ఆలోచించేయండి. మనము ఈ లోకముతో ప్రయాణం చేస్తున్నామా, దేవునితో ప్రయాణం చేస్తున్నామా? లోకంతో ప్రయాణం చేస్తున్నప్పుడు లోకంలో ఉన్న ఆలోచన ప్రకారం
లోకంలో ఉన్న సంస్కృతుల ప్రకారం, లోకంలో ఉన్న వ్యక్తుల ప్రకారం మనము కొన్ని సందర్భాలు నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళుతుంటాము. అట్టి రీతిగా వెళ్ళడం వల్ల మన జీవితంలో భవిష్యత్తులో అనేకమైన సమస్యలు, అనేకమైన విపత్తులు మన జీవితంలో ఎదుర్కొంటాము అనే విషయాన్ని మనం గమనించండి. నాలుగోది చూసినప్పుడు ఇప్పుడు లోతు నిర్ణయం తీసుకుని, ఇప్పుడు లోతు యొర్దాను ప్రాంతాన్ని, ఆ పచ్చికగా ఉన్న ప్రాంతాన్ని మరి తన సొంత ఆలోచన ప్రకారము నిర్ణయించుకుని విడిపోయాడు. ఇప్పుడు అబ్రహాము దేవుని మీద ఆధారపడ్డాడు. అబ్రహాము దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి దేవుడు అతన్ని నడిపించిన సందర్భాన్ని మనము స్పష్టంగా మనం చూస్తాం. ఆదికాండం 13వ అధ్యాయము మరి 13వ వచనం మనం స్పష్టంగా చూసినప్పుడు ఈ 12వ వచనం, అబ్రహాము కానానులో నివసించెను, లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహుపాపులనై ఉండిరి. వాస్తవానికి లోతుకు తెలియదు ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్నవారు ఎంత చెడ్డవారో తనకు తెలియదు. తెలియకుండానే దేవుని మీద ఆధారపడకుండా లోతు నిర్ణయం తీసుకున్నాడు. లోతు ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల లోతు ఎంతగానో నష్టపోయిన సందర్భాన్ని ముందు ముందు వాక్య భాగంలో మనము చూడబోతున్నాం. అయితే అబ్రహామును స్పష్టంగా మనం చూసినప్పుడు అబ్రహాము దేవుని మీద ఆధారపడ్డాడు. ఎందుకంటే అబ్రహాము జీవితంలో ఒక అనుభవం వచ్చింది. తన ముందు ప్రయాణం మనం చూసినప్పుడు 12వ అధ్యాయంలో ఎప్పుడైతే ప్రయాణం ప్రారంభించాడో, ఆ ప్రయాణం ప్రారంభించి ముందుకు వెళుతున్న సమయంలో కరువు వచ్చిన సందర్భంలో అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళాడు. ఆ ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఆ ముందు అధ్యాయంలో మరి అబ్రహాము అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి అక్కడ అబ్రహాము కూడా ఒక తప్పిదాన్ని చేశాడు. తన సొంత ఆలోచన ప్రకారము అబ్రహాము ముందుకు వెళ్ళాడు. అందుకే అబ్రహాము మరి తెలిసిన అబ్రహాము చేసిన ఆ తప్పిదాన్ని బట్టి, అబ్రహాము ఎదుర్కొన్న సమస్యను బట్టి ఇప్పుడు అబ్రహాము ఇక్కడ ఆ తప్పిదాన్ని మరలా చేయకుండా దేవుని మీద ఆధారపడేవాడుగా ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇప్పుడు దేవుని యొక్క నడిపింపు ప్రకారము అబ్రహాం ముందుకు వెళ్ళినవాడుగా ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని స్పష్టంగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని చూసినప్పుడు మరి లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము అని చెప్పినాడు. ఇక్కడ దేవుని నడిపింపు స్పష్టంగా అబ్రహాముకు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే అంతకుముందు అధ్యాయంలో కరువు వచ్చినప్పుడు కానాను నుంచి ఐగుప్తు వెళ్ళినట్టుగా, ఐగుప్తులో సమస్యను ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే అక్కడ సొంత ఆలోచన చేశాడు అబ్రహాము. ఇక్కడ అబ్రహాము సొంత ఆలోచన చేయట్లేదు. ఇక్కడ ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడుతుంది. ఎందుకంటే దేవుని పిలుపునందుకుని ప్రయాణం ప్రారంభించిన అబ్రహాము ఈ ముందులో ఒక సమస్యను ఎదుర్కొన్నాడు తన సొంత ఆలోచన చేయడం వల్ల. అందుకే ఆ తప్పిదం నుంచి నేర్చుకున్న పాఠమును బట్టి ఇప్పుడు ఈ ఆత్మీయమైన ప్రయాణంలో దేవుని మీద ఆధారపడి ముందుకు వెళుతున్నవాడుగా మనం స్పష్టంగా చెప్తాం. అందుకే దేవుడు గైడెన్స్ ఇస్తున్నాడు. ఇక్కడ దేవుని యొక్క గైడెన్స్లో లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా అంటే దేవుడు మాట్లాడుతాడు. యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము అని మాట చెప్పాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు నడిపిస్తున్నాడు. దేవుడు నడిపించే ప్రాంతానికి ఇప్పుడు అబ్రహాము వెళుతున్నవాడుగా ఉన్నట్టుగా మనం స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి నీ నా జీవితాల్లో కూడా దేవుడు నడిపించే ప్రాంతానికి, లేకపోతే దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని మనం విధేయులుగా మనం ముందుకు వెళుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నడిపిస్తాడు. ఎందుకంటే మన స్వబుద్ధి మీద ఆధారపడకుండా దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకుని మనం ముందుకు వెళుతున్నప్పుడు దేవుడే మన మార్గాన్ని సరళం చేస్తాడని చెప్పి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనంలో మనం స్పష్టంగా చూస్తాం. ఇక్కడ అబ్రహాము ఇప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి దేవుడు మరలా తన వాగ్దానాన్ని దేవుడు వాగ్దానం చేశాడు. నీ యొక్క సంతానాన్ని ఆస్వాదిస్తాను, నీ యొక్క సంతానాన్ని ఇసుకరేణి వల్ల విస్తరింప చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు.
ఆ వాగ్దానాన్ని మరలా దేవుడు అబ్రహాముకి మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ 16వ వచనం చూస్తున్నాడు, మరియు నీ సంతానము భూమి మీద రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లానగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును అని చెప్పినాడు. నీవు లేచి ఈ దేశం యొక్క పొడవును వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రహాముతో చెప్పాను. కాబట్టి దేవుని యొక్క నడిపింపుతో ఇప్పుడు అబ్రహాము ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు దేవుడు మరలా తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ, నీ సంతానాన్ని ఇంతగా నేను ఆశీర్వదిస్తాను, ఈ ప్రాంతాన్ని నీకు నేను ఇవ్వబోతున్నాను అని చెప్పి దేవుడు అబ్రహాముని నడిపించినట్టుగా మనం చూస్తున్నాము. దేవుని నమ్మి అబ్రహాము ముందుకు వెళుతున్నవాడుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో గ్రహించి మనం ముందుకు వెళ్ళాలి. మన సొంత ఆలోచనలు, మన సొంత తలంపులు చేయవద్దు. చాలా సందర్భాల్లో అటు రీతిగా చేసి చాలా సందర్భాల్లో ఎన్నో సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం, ఎన్నో ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నాం. కాబట్టి మన జీవితంలో వచ్చిన ఆ అనుభవాలు మనం నేర్చుకున్న పాఠాలని మన జీవితంలో దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. కాబట్టి విశ్వాసుల తండ్రిగా ఉన్న అబ్రహాము జీవితంలో గొప్ప విలువైన పాఠం ఏంటంటే దేవుని నమ్మి ఆ విశ్వాసయాత్రలో ముందుకి కొనసాగువాడుగా మనం చూస్తున్నాం అబ్రహాము జీవితాన్ని. కాబట్టి దేవుని చిత్తాన్ని ఆధారపడి ఎప్పుడైతే అబ్రహాము ముందుకు వెళ్ళాడో అబ్రహాము దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించినట్టుగా మనం దేవుని వాక్యాలు మనం స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు చూపించిన ఆ ప్రాంతానికి వెళ్ళాడో అక్కడ అబ్రహాము దేవుణ్ణి స్తుతించిన వాడు. 5వ ప్రాముఖ్యం చూసినప్పుడు అబ్రహామును దేవుణ్ణి స్తుతించినట్టుగా మనం చూస్తున్నాం. 13వ వచనం మనం చూసినప్పుడు 17-18 వచనాలు, నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించము, అది నీకు ఇచ్చేదనని అబ్రహాముతో చెప్పిన. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములోనికి దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. చూసారు ఇక్కడ ఎప్పుడైతే దేవుడు అబ్రహామును నడిపించాడో ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు కృతజ్ఞతతో ఆ ప్రాంతంలో దేవునికి బలిపీఠము కట్టి దేవుని స్తుతించినట్టుగా దేవుణ్ణి ఆరాధించినట్టుగా మనం చూసాం. అయితే ఇక్కడ లోతుని అబ్రహాము మనం కంపేర్ చేస్తున్నప్పుడు లోతు ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు, కానీ ఎక్కడ కూడా నిర్ణయాన్ని తీసుకునే విషయంలో కానీ ఆ ప్రాంతానికి వెళ్ళిన సందర్భంలో కానీ ఎక్కడ కూడా దేవుని స్తుతించినట్టుగా దేవుని ఆరాధించినట్టుగా దేవుని మీద ఆధారపడినట్టుగా లోతు విషయంలో మనం ఎక్కడ చూడలేదు. కానీ ఇక్కడ అబ్రహాము విషయంలో దేవుని మీద ఆధారపడినట్టుగా దేవుడు అతను నడిపించినట్టుగా మరి దేవుణ్ణి స్తుతించినట్టుగా దేవుణ్ణి ఆరాధించినట్టుగా కృతజ్ఞతగా ఇక్కడ దేవుని స్తుతించినట్టుగా అబ్రహాము జీవితాన్ని మనం చూస్తాం. ఇదేనా నీవు నేను కూడా దేవుని చిత్తం మీద మనం ఆధారపడుతున్నప్పుడు దేవుని ఉద్దేశానికి మనము విధేయులు ముందుకు వెళుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని సక్రమైన రీతిలో మంచి మార్గంలో దేవుడు మనం నడిపిస్తుంటాడు. అంత మాత్రమే కాదు, దేవుడు అనుగ్రహించిన ప్రతి ఒక్క శ్రేష్టమైన ఈవుని బట్టి దేవుని మనం స్తుతించబద్దులై ఉన్నాం, కృతజ్ఞత కలిగి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అందుకే కీర్తన 103లో మనం చూసినప్పుడు ఆ ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారమును దేనిని మరొకమని చెప్పి మన చేతిలో జరిగిన చిన్న మేలైనా సరే దేవుడు చేసిన కార్యంగా భావించి మనము దేవుని స్తుతించబద్దులైనాము, దేవునికి కృతజ్ఞత అర్పించవలసిన వారమే ఉన్నాం. కాబట్టి ఇక్కడ అబ్రహాము దేవుని బలిపీఠము కట్టి దేవుని స్తుతించాడు. ఈ యొక్క వాక్య సందర్భం చూసినప్పుడు అక్కడ 2-3 సందర్భాల్లో కూడా దేవునికి ప్రార్థన చేసినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. 13వ అధ్యాయం మరి 4వ వచనం చూసాం, తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను, అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసిన మాట మనం చూస్తున్నాం. అదేవిధంగా 12వ అధ్యాయంలో కూడా చూసినప్పుడు 8వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలును తూర్పునున్న హాయికి మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. చూసారా ఇక్కడ 3 సందర్భాల్లో అబ్రహాము దేవునికి బలిపీఠం కట్టి ప్రార్థన చేసిన వాడుగా, దేవుని స్తుతించిన వాడుగా, మరి దేవుని జ్ఞాపకం చేసుకున్నవాడుగా ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. మన జీవితంలో కూడా ప్రతి క్షణము కూడా దేవుని జ్ఞాపకం చేసుకున్నవారుగా
మన యొక్క నిర్ణయాల్లో, మన ఆలోచనలో, మన ప్రయాణంలో మరి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి దేవుని దగ్గర విచారణ చేసి మరి దేవుని యొక్క ఆలోచన ప్రకారం, దేవుని యొక్క చిత్త ప్రకారం మనం ముందుకు వెళుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనం నడిపించేవాడు ఉంటాడు. అంత మాత్రమే కాదు, దేవుని ద్వారా పొందిన ప్రతి ఒక్క మేలుని బట్టి దేవుని స్తుతింపబద్దులై ఉన్నాము, దేవుని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే ఉన్నామని అబ్రహాము జీవితాన్ని బట్టి మనము నేర్చుకోవాల్సిన పాఠాలు మనం గమనించాలి. కాబట్టి ప్రత్యేక సమయంలో 5 ప్రాముఖ్య విషయాలు మనం చూసినట్లయితే కలిసి ప్రయాణం చేశారు. ఇక్కడ లోతు అబ్రహాముతో కలిసి ప్రయాణం చేయడం మంచిదే, కానీ అతడు ఎప్పుడైతే సమస్య వచ్చినప్పుడు అతను తీసుకున్న నిర్ణయం విషయంలో మటుకి సొంత ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్న వాడిగా మనం చూస్తున్నాము. కలహాలు వస్తుంటాయి, అయితే కలహముల్లో సమాధానం కావాలి, సమాధానంగా పరిష్కరించుకునే మనస్తత్వం కావాలి. ఇక్కడ అబ్రహాం అటువంటి మనస్తత్వాన్ని చూపించిన వాడుగా ఉన్నాడు. లోతు చేసిన ఎంపికలు మనం చూసినప్పుడు లోతు సొంత ఆలోచన కలిగి తన సుబుద్ధిని ఆధారం చేసుకుని లోతు ఇక్కడ ఎంపిక చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాము. అతని యొక్క చాయిస్ వల్ల రాబోయే దినాల్లో లోతు అనేకమైన సమస్యలను, తన కుటుంబంతో కూడా ఎంతో నష్టాన్ని ఎదుర్కొన్నట్టుగా లోతు యొక్క చరిత్ర మనము చూస్తున్నాము. మరి 5వ చూసినప్పుడు అబ్రహాము దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి దేవుడు అతన్ని నడిపించిన వాడుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాము. చివరిగా చూసినట్లయితే అబ్రహాము ఆ ప్రాంతం వెళ్ళిన చోట అక్కడ దేవుని సన్నిధిని, దేవుని బలిపీఠం కట్టి దేవుని స్తుతించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రత్యేక సమయంలో ఈ విశ్వాసి నీ ప్రయాణం ఎవరితో? లోకంతోనా, దేవునితోనా? లోకంతో ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో అనేకమైన సమస్యలు ఎదుర్కొంటావు, అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటావు, నీ ఒంటరి వాడు అయిపోతావు. లోతు కూడా చాలా సందర్భాల్లో ఒంటరి వాడైపోయాడు. తను ఆ సమస్యల్లో, ఇబ్బందుల్లో ఒక విధంగా చెప్పాలంటే అబ్రహామే సహాయం చేశాడు, అబ్రహామే ఆదుకున్నాడు, అబ్రహామే ప్రార్థన సహాయం చేసినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాము. అబ్రహాము జీవితాన్ని ఒకసారి మనం మాదిరిగా చూస్తున్నప్పుడు అబ్రహాం ఏ విధంగా అయితే దేవుని యందు విశ్వాసంతో ముందుకు సాగాడు, దేవుని నమ్మి ముందుకు వెళ్ళాడు, అటు రీతిగా మన విశ్వాస జీవితం కూడా దేవుని నమ్మి ముందుకు వెళుతున్నప్పుడు దేవుడే అబ్రహాం జీవితాన్ని ఎట్టి రీతిగా నడిపించాడు, ఎట్టి రీతిగా ఆస్వాదించాడో, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన చివరి వరకు నడిపించి ఆ గమ్యస్థానానికి తీసుకువెళ్ళి వాడుకున్నాడు. కాబట్టి ప్రత్యేక సమయంలో లోతు జీవితము, అబ్రహాం జీవితము మన ప్రతి విశ్వాసకి ముందు కనబడుతుంది. లోతు వలె సొంత ఆలోచన చేయొద్దు. లోతు వలె మన సొంత ఆలోచన ప్రకారం నిర్ణయాలు తీసుకున్న ద్వారా లోతు యొక్క కుటుంబం ఎంతగానో నష్టపోయింది. అబ్రహాం అయితే దేవుని నమ్మి, దేవుని విధేయత కలిగి విశ్వాసంతో ముందుకు సాగాడు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు అతని జీవితాన్ని అత్యధికంగా ఆశీర్వదించాడు. కాబట్టి ఈ ఇద్దరు జీవితాలు మన ముందు సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి మరి లోతు వలె మనం ఉండకుండా అబ్రహాము వలె మనం ఉంటున్నప్పుడు మన జీవితంలో కూడా దేవుడు ఆశీర్వదింపబోతున్నాడు. దేవుడి మాటలు దీవించుకురాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపుడా మా దగ్గర మా తండ్రి, ఈ ప్రత్యేక సమయంలో మరొకసారి నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడిందేవా అని కొంటున్న తండ్రి, విశ్వాసగా మేము ముందుకు వెళుతున్నప్పుడు మా జీవితంలో అనేకమైన సమస్యలు, అనేకమైన ప్రతికూల పరిస్థితులు, అనేకమైన ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నప్పుడు లోకంతో ప్రయాణం చేస్తున్నామా, నీతో ప్రయాణం చేస్తున్నాం, ఒక్కసారి స్వపరీక్ష చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. లోతు జీవితాన్ని, అబ్రహాము జీవితాన్ని మాకు సాదృశ్యంగా చూపించున్నాం తండ్రి. లోతు ఏ విధంగా అయితే తన సొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాడు, తన సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళాడు, ఏ విధంగా తన జీవితంలో తన కుటుంబంతో నష్టాలు ఎదుర్కొన్నాడు, లోతు జీవితాన్ని మాకు ఒక సాదృశ్యంగా చూపించడం. అదేవిధంగా అబ్రహాము జీవితాన్ని కూడా ఒక సాదృశ్యంగా, ఒక మాదిరిగా మాకు చూపించాం. ఎట్టి రీతిగా ఈ విశ్వాస యాత్రలో విధేయత కలిగి నీ చిత్తాన్ని నమ్మి నీ యందు విశ్వాసంతో ముందుకు సాగాడు. ఎట్టి రీతిగా అబ్రహాము జీవితాన్ని నువ్వు ఆశీర్వదించావు, మాకు ఒక మాదిరి జీవితాన్ని, అబ్రహాము జీవితాన్ని చూపించున్నావు. అట్టి రీతిగా ఈ విశ్వాసయాత్ర ముందుకు వెళ్తున్నాం. లోకముతో, లోక మనుషులతో మా ప్రయాణం కాకుండా నీతోటే, నిన్ను విశ్వసిస్తూ, నీ మీద ఆధారపడుతూ
ముందుకు వెళ్తున్నప్పుడు, మా జీవితంలో వచ్చిన ప్రతికూల పరిస్థితులు, మా జీవితంలో వచ్చిన ఇబ్బందులలో, ఆ క్లిష్టమైన సమస్యలలో నువ్వు మాకు సహాయం చేయవాడుగా ఉన్నావు అనే గొప్ప మాదిరిని, ఆదర్శమైన జీవితాన్ని మాకు, అబ్రహాం జీవితాన్ని మాకు చూపించిన దేవా నీ కొందరు మేము కూడా అట్టి రీతిగా మా జీవితాన్ని స్వపరీక్ష చేసుకుని ఈ విశ్వాస జీవితంలో నీతో పాటు కలిసి మేము ప్రయాణించేవారుగా మా జీవితాలు మార్చమని, అదేవిధంగా ప్రత్యేకమైన సమయంలో మేము ఎదుర్కొంటున్న అనేకమైన సమస్యలు బట్టి, ఇబ్బందులు బట్టి ప్రత్యేకంగా నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నాం తండ్రి. మా సొంత ఆలోచనతో మేము నిర్ణయాలు తీసుకోకుండా, మా సొంత ఆలోచనతో ముందుకు వెళ్ళకుండా నీ మీద ఆధారపడుతుంది, నీ చిత్తాన్ని మా జీవితంలో ఏమిటి పరీక్ష చేసుకుని ఈ విశ్వాసయాత్రలో ముందుకు వెళ్ళేవారుగా, నేటి పరిస్థితులను చూసినప్పుడు ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు ప్రపంచ మానవాళ్ళంతా కూడా ఎదుర్కొంటున్నారు తండ్రి. ఈ విశ్వాసయాత్రలో విశ్వాసలేని వారు స్థిరంగా, పౌరుషంగా, బలంగా నీ మీద ఆధారపడుతూ ఈ విశ్వాసంతో ముందుకు వెళుతున్నప్పుడు మా ముందున్న ఎన్ని సమస్యలైనా, ఈ కరోనా వైరస్ అనే ఒక గొప్ప సమస్య నుంచి కూడా మేము గొప్ప విజయాన్ని పొందబోతున్నాము అనే గొప్ప నిరీక్షణ మాకున్న తండ్రి. ఎందుకంటే నువ్వు మాకు తోడుగా ఉన్నావు, నీవు మమ్మల్ని నడిపించబోతున్నావు, ఈ పరిస్థితులను మమ్మల్ని నిలబెట్టబోతున్నావు, ఈ పరిస్థితుల నుంచి మమ్మల్ని విడుదల చేసి గొప్ప స్వస్థతను మాకు అనుగ్రహించి నీ కొరకు గొప్ప సాక్షులుగా మా జీవితాలు ఉండబోతున్నామని ప్రభా మేము నమ్ముతూ ప్రభా ముందుకు సాగుతున్నాం తండ్రి. అట్టి గొప్ప విశ్వాస జీవితం మాకు అనుగ్రహించమని ప్రభు యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యని సహవాసం కూడిన మనందరకు ఎల్లప్పుడూ తోడుగా కాక. ఆమేన్. మరొకసారి ప్రియ విశ్వాసులందరికీ నా యొక్క వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.